ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల చర్చ లేదు. రైతు రుణమాఫీ ఫెయిలియర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడతలేదు. 4000 పెన్షన్ గురించి మాట్లాడతలేదు. కానీ ప్రస్తుత హాట్ టాపిక్ హైడ్రా, కూల్చివేతలు, FTL, మరీ ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మూసీ నది ప్రక్షాళన. ఈ మూసీ నది ప్రక్షాళనని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకొని 16,000 ఇళ్లను ఇయర్ మార్క్ చేసి వాటిని కూల్చివేయబోతుందని మార్కింగ్లు కూడా చేపడుతున్నది. వీళ్లను అక్కడికి వెళ్ళి తరలించడానికి గత కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ కూల్చివేసే ఇళ్ల వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలిస్తారని ప్రకటించారు. కానీ నదుల ప్రక్షాళన విషయం మీద మన జాతీయ స్థాయిలో ఒకసారి గమనించుకుంటే 3 ప్రధానంగా నదులను మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదట ప్రాజెక్టు నమామి గంగే. 4,527 కిలోమీటర్ల విస్తీర్ణ గల గంగానది, 10 రాష్ట్రాలలో ప్రవహించే గంగానది. దానికోసం తీసుకున్న ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నమామి గంగే అనే కార్యక్రమంలో ఘాట్ల సుందరీకరణ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం, శ్మశాన వాటికల నిర్మాణం, 4,500 గ్రామాలు గంగానది ఒడ్డున టాయిలెట్స్ నిర్మాణం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల కోసం 2014 నుంచి 21 వరకు 20,000 కోట్లు, 2021 నుంచి 26 వరకు 25,000 కోట్లు కేటాయించడం జరిగింది. సాబర్మతి నది ప్రక్షాళన, దీనికోసం 7,050 కోట్లు. ఇందులో భాగంగా డ్రైనేజ్ సిస్టమ్ ప్రక్షాళన, పర్యాటక కేంద్రంగా బోటింగ్ స్టేషన్స్, బ్రిడ్జెస్ నిర్మాణం, కమర్షియల్ స్పేసెస్ నిర్మాణం మరియు ఫ్లడ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్. ఇంకొకటి యమునా నది ప్రక్షాళన. దీని విస్తీర్ణ 22 కిలోమీటర్లు. దీనికోసం ఢిల్లీ బోర్డు ఖర్చు పెట్టింది 1000 కోట్లు. అందులో భాగంగా వాక్వేస్, బయోడైవర్సిటీ పార్క్స్, ప్లాజాస్, ఈ 3 దేశ నదులే ప్రక్షాళనగా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ లండన్లో థేమ్స్ నదిని కూడా పరిశీలించి స్టడీ చేసి థేమ్స్ నది తరహాలో కూడా ఇక్కడ చేపడతామని హామీ ఇచ్చారు. అయితే థేమ్స్ నది కోసం కేటాయింపులు చేసింది, ఖర్చు పెట్టింది 48,000 కోట్లు మాత్రమే. దీని విస్తీర్ణ 346 కిలోమీటర్లు అయితే ప్రధానంగా సెంట్రల్ లండన్లో 32 కిలోమీటర్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడి ప్రభుత్వం ఫోకస్ చేసింది చారిత్రాత్మక కట్టడాలు, దాని సిగ్నిఫికెన్స్ని పెంచడానికి మరియు పర్యాటక కేంద్రంగా మార్చడానికి, ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ రీడెవలప్ చేయడానికి, అంతేకాకుండా సూవర్ సిస్టమ్, టైడ్ వే, టనల్ నిర్మించడానికి థేమ్స్ లాంటి లండన్లో కూడా 48,000 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ మూసీ నది ప్రక్షాళన కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 150,000 కోట్లు ప్రకటించింది. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఈ 150,000 కోట్లు దేనికోసం ఖర్చు పెడుతుంది? రీహాబిలిటేషన్ కోసమా? కాదు. ఎందుకంటే 16,000 కుటుంబాలను ఏదైతే అక్కడ వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తున్నారో వాళ్ళనందరినీ కూడా రీలొకేట్ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ని ఎంచుకున్నారు. సో రీహాబిలిటేషన్ ఖర్చు నంబర్ 1 లేదు. అక్కడ ఇంకేం నిర్మాణం చేస్తున్నారు ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఒకవైపు 10 రాష్ట్రాల్లో ప్రవహించే గంగానది, దాని విస్తీర్ణ 4,527 కిలోమీటర్లు. దానికే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో 40,000 కోట్ల బడ్జెట్లు కేటాయిస్తే ఇక్కడ కేవలం 56 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మూసీ నదికి 150,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ప్రకటించారో సమాధానం చెప్పాలి. ఇంకొక ప్రధాన అంశం, ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఏ కంపెనీకి దీన్ని కట్టబెడుతున్నదో ఈ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్పష్టత ఇవ్వలేదు. గతంలో ప్రకటించిన మెయిన్ హార్ట్ అనే సంస్థ, ఆ సంస్థ యొక్క అధినేతలు పాకిస్తాన్లో వాళ్లకు 3,000 crores స్కామ్ చేసిండ్రు అని పాకిస్తాన్ యొక్క ఫెడరల్ ఏజెన్సీ వాళ్ళ మీద నోటీస్ జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఆ దేశం నుంచి పరారీలో ఉన్నారు. మరి ఆ సంస్థకే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో అనౌన్స్ చేసినట్టు ప్రకటించినట్టు వాళ్ళకే ఇస్తుందా వేచి చూడాలి. కానీ ఈ 150,000 కోట్లు మూసీ నది ప్రక్షాళన కోసం
మరి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో, గతంలో నమామి గంగేకి కాంది, గతంలో సాబర్మతికి కాంది, గతంలో యమునా నదికి కాంది 1,50,000 కోట్లు మూసీ నది ప్రక్షాళన కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.